హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నెంబర్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఒరాకిల్ ఎస్క్యూఎల్లో నెంబర్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫంక్షన్ ఏబిఎస్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ నెగిటివ్ సైన్ టు పాజిటివ్ సైన్. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ సైన్, పాజిటివ్ వాల్యూ ఆల్వేస్. మనం నెగిటివ్లో నెంబర్ ఇచ్చిన అది పాజిటివ్గానే వస్తుంది, పాజిటివ్కి ఇచ్చిన పాజిటివ్గానే రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. నెగిటివ్ అనేది రాదు. ఎగ్జాంపుల్ చూద్దాం. సెలెక్ట్ కమాండ్ ఏబిఎస్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ 70 close bracket from dual. ఓకే, మనం ఇక్కడ -70 అనేది ఇచ్చాం, కానీ అది పాజిటివ్లోనే చూపిస్తుంది. చూసారా, మనం నెగిటివ్లో ఇచ్చిన పాజిటివ్లోనే చూపిస్తుంది. ఇంకోటి చూద్దాం. సెలెక్ట్ ఏబిఎస్ -200 from dual. మైనస్లో ఇస్తే పాజిటివ్లో చూపిస్తుంది. ఇది ఏబిఎస్ వల్ల ఉపయోగం. ఈ డ్యూయల్ ఏంటంటే దీంట్లో 1 రో 1 కాలం మాత్రమే ఉంటుంది. 1 రో 1 కాలం మాత్రమే ఉంటుంది. ఈ డ్యూయల్ అనేది మనం ప్రాక్టీస్ పర్పస్ టేబుల్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఈ డ్యూయల్లో కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, డ్యూయల్ అనేది 1 రో 1 కాలం మాత్రమే ఉంటుంది. ఓకే, డ్యూయల్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ డ్యూయల్. చూసారా, 1 రో 1 కాలం మాత్రమే ఉంది డ్యూయల్. ఇప్పుడు మనం ఈఎంపీ టేబుల్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపీ. మనకి ఇలా వచ్చింది కదా. ఒకే టేబుల్ రావాలంటే సెట్ పేజెస్ 100, సెట్ లైన్స్ 100. ఓకే, ఇప్పుడు చూడండి ఏబిఎస్ వల్ల సెలెక్ట్ నేమ్ కామా కమిషన్ కామా శాలరీ కామా ఏబిఎస్ ఓపెన్ బ్రాకెట్ కమిషన్ మైనస్ శాలరీ క్లోజ్ బ్రాకెట్ ఫ్రమ్ ఈఎంపీ where commission is not null. ఇక్కడ నాట్ నల్ ఎందుకు ఇచ్చినాం అంటే ఈ నల్లన్నీ తీసుకోకుండా ఓన్లీ ఈ వాల్యూస్ మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. 1600 కమిషన్ మైనస్ శాలరీ. కమిషన్లో నుంచి శాలరీ అనేది తీసేస్తున్నాం. కమిషన్ ఇక్కడ 300 ఉంది, శాలరీ అనేది 1600 ఉంది. తీసేస్తే -1300 వస్తుంది, కానీ ఇక్కడ ప్లస్ పాజిటివ్ 1300 వస్తుంది. ఓకే, చూసారా, కమిషన్ మైనస్ శాలరీ. కమిషన్ నుంచి శాలరీ అనేది తీసేస్తున్నాం. ఓకే, తీసేస్తే మనకి -1300 రావాలి. ఇక్కడ 500 నుంచి 1250 తీసేస్తున్నాం, -750 రావాలి, కానీ మనకి పాజిటివ్ వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు ఏబిఎస్ తీసేసి ట్రై చేద్దాం. సెలెక్ట్ ఈ నేమ్ కామా కమిషన్ కామా శాలరీ కామా కమిషన్ మైనస్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ where commission is not null. Okay.
మనం ఇక్కడ చేంజ్ ఏం చేసాము, ఏబీసీ అనేది తీసేసి నార్మల్గా చేసాం. ఇప్పుడు చూసారు ఏబీసీ ఇవ్వకపోతే మైనస్ వాల్యూస్ వచ్చాయి కదా. ఇక్కడ మనకి మైనస్ వాల్యూ రాకూడదు అనుకుంటే ఏబీసీ అనేది ఇవ్వడం వల్ల నెగిటివ్ వాల్యూస్ మనకి రావు. నెక్స్ట్ రౌండ్ అంటే పాయింట్ వాల్యూస్ని రౌండ్ ఫిగర్ చేస్తుంది. ఓకే, 1.5 అంటే 2 అవుద్ది, 1.7 అంటే 2 అవుద్ది, 1.3 అంటే 1 అవుద్ది. ఎగ్జాంపుల్ చూద్దాం. సెలెక్ట్ ఓకే, దీన్ని క్లియర్ చేద్దాం. SCR క్లియర్ చేయాలంటే సెలెక్ట్ రౌండ్ ఓపెన్ బ్రాకెట్ 1.7 క్లోజ్ బ్రాకెట్ ఫ్రమ్ డ్యూయల్. ఓకే, ఇప్పుడు మనకి వాల్యూ ఎంత ఇస్తుందో చూడండి. చూసారా, రౌండ్ ఫిగర్ మనం ఇక్కడ 2 ఇవ్వలేదు, కానీ రౌండ్ ఫిగర్ 2 అని ఇచ్చింది. ఓకే, ఇంకోటి చూద్దాం. సెలెక్ట్ సెలెక్ట్ రౌండ్ 1.4 ఫ్రమ్ రియల్. చూసారా, 1.7 ఇస్తే ఏమో 2 వచ్చింది, 1.4 ఇస్తే ఏమో 1 వచ్చింది. ఇక్కడ వాల్యూస్ లాస్ట్ 50% కంటే ఎక్కువ ఉంటే యాడ్ చేసుకోండి, 50% కంటే తక్కువ ఉంటే యాడ్ చేసుకోవద్దు. ఓకే, ఇప్పుడు చూద్దాం. 1.5 ఇస్తే 2 వస్తారో చూడండి. సెలెక్ట్ రౌండ్ 1.5 ఫ్రమ్ డ్యూయల్. 50 అనేది 50%తో సమానం కాబట్టి 2 అనేది వస్తాయి. చూసారా, 2 అనేది వచ్చేది. ఇప్పుడు చూడండి. సెలెక్ట్ రౌండ్ ఓపెన్ బ్రాకెట్ 1.2 3 4 5 6 3 క్లోజ్ బ్రాకెట్ ఫ్రమ్ రియల్ అని ఇచ్చాం. ఇప్పుడు వాల్యూ ఏమి ఇస్తుంది, 1.23456, 3 మనకి కామా తర్వాత 3 డిజిట్ని కౌంట్ చేసుకుంటుంది. 1తో మనకి సంబంధం లేదు. లాస్ట్లో 3 ఇచ్చాం కదా, మైనస్ ఇవ్వలేదు, ఓన్లీ పాజిటివ్ 3 ఇచ్చాం. లాస్ట్ 3 నెంబర్స్ కౌంట్ చేసుకొని ఆ తర్వాత 5 6 ఉంది కదా, ఈ 5 6 అనేది 50%కి ఎబోవ్ ఉందా ఆర్ తక్కువ ఉందా అనేది చూసుకుంటుంది. ఎక్కువ అంటే 4కి యాడ్ చేస్తుంది, తక్కువ అంటే యాడ్ చేయదు. ఎక్కువ ఉంది కాబట్టి ఈ 4కి అనేది యాడ్ చేస్తుంది, ఈ 4కి యాడ్ చేస్తుంది. అప్పుడు 1 2 3 4 రాదు, 5 వస్తుంది. ఇక్కడ 5 ఉందని కాదు, 50%కి ఎబోవ్ ఉంది కాబట్టి ఈ 1 అనేది ఈ 4కి యాడ్ అవుతుంది. అంతే తప్ప ఇక్కడ 5 ఉందని ఇక్కడ 5 రావటం లేదు. 50% ఎబోవ్ ఉంది కాబట్టి సో దీనికి 1 అనేది యాడ్ అవుతుంది. 50%కి ఎబోవ్ అంటే యాడ్ అవుద్ది, బిలో అంటే యాడ్ కాదు. ఇప్పుడు చూడండి, చూసారా, 1 2 1తో మనకు సంబంధం లేదు. అక్కడ 3 ఇచ్చాం కాబట్టి ఈ 3 డిజిట్స్ని కౌంట్ చేసుకుంటుంది. 1 2 3 4 5 6 ఇచ్చాం, సో 2 3 4 కౌంట్ చేసుకుంటుంది. ఇలాగ ఉంచి నెక్స్ట్ 5 6 అనేది 50% ఎబోవ్ ఉంది కాబట్టి ఈ 4కి ఈ పర్సంటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి. సెలెక్ట్ రౌండ్ ఓపెన్ బ్రాకెట్ 1285 789 -2 మైనస్ అనేది ఇస్తున్నాను.
సెమికోలన్. ఇప్పుడు ఏమవుతుంది, మనకి లాస్ట్ 2 డిజిట్లని కౌంట్ చేసుకోండి. 2 డిజిట్స్ కౌంట్ చేసుకొని ఎంటర్. మనం ఇక్కడ ఫ్రమ్ డ్యూయల్ అని రాయడం మర్చిపోయాం. సెలెక్ట్ రౌండ్ 1285 స్టార్ 789 కామా -2 రియల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూసారా 3900 వచ్చింది. -2 అంటే ఫస్ట్లోని 2 అంకెలు మాత్రమే, ఫస్ట్ 2 అంకెలు మాత్రమే మనకు సంబంధం. ఈ 85 అనేది 00 తీసుకుంటుంది. ఈ 85 అనేది 100కి 50% ఎబోవ్ ఉంది కాబట్టి 1 యాడ్ అయింది. 1 యాడ్ అయితే 2కి 3 అయింది. సో 1300. ఒకవేళ ఇక్కడ -2 కాక -3 ఇస్తే ఇది -1, ఇది -2, ఇది -3. ఓకే, ఇప్పుడు 1000 వస్తుంది ఆన్సర్. చూడండి, సెలెక్ట్ రౌండ్ 1285 789 -3. ఓకే, రియల్. ఇప్పుడు ఏం చేసాము, -2 వస్తే లాస్ట్ 2 అంకెలు అనేది 0గా తీసుకునేది. ఇప్పుడు -3 ఇస్తే లాస్ట్ 3 అంక్స్ 0గా తీసుకుంటుంది. అప్పుడు ఆన్సరు 1000 వస్తుంది. ఎందుకని 285 అనేది 1000కి 500 కంటే ఎబోవ్ లేదు. సో 500 కంటే బిలో ఉంది కాబట్టి 1000లో హాఫ్ అంటే 500 లేదా 500 కంటే ఎక్కువ ఉంటే 1 యాడ్ అయ్యి 2000 అయ్యేది. కానీ 500 కంటే తక్కువ ఉంది కాబట్టి 1 అనేది యాడ్ కాదు. సో 1000 అనేది ఆన్సర్ వస్తుంది. చూసారా, 1000 అనేది ఆన్సర్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ 285 కాకుండా 500 కంటే ఎక్కువ ఉండుంటే 2000 అనేది వచ్చేది. ఇప్పుడు చూడండి, ఇది కాపీ చేస్తున్నాను. లేకపోతే ఈడీ జుకోల్, ఇక్కడ నేను 200 ప్లేస్లో 585 ఇస్తున్నాను. 1585 ఫ్రమ్ డ్యూయల్. Alt F4 ఎంటర్, బ్లాక్ స్పేస్ ఎంటర్. చూసారా, ఇప్పుడు 500 కంటే ఎబోవ్ ఉంది కాబట్టి 2000 వచ్చింది. రౌండ్ ఫిగర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం టేబుల్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపీ. టేబుల్ శాలరీ అనేది ఈ విధంగా ఉంది. 800, 600, 1250, 2975 ఇలా ఉంది కదా. వీటిని రౌండ్ ఫిగర్ చేయాలంటే, మనం శాలరీని రౌండ్ ఫిగర్ చేయాలంటే సెలెక్ట్ రౌండ్ ఓపెన్ బ్రాకెట్ శాలరీ -2. -2 అంటే లాస్ట్ 2 డిజిట్లన్నీ 0 చేస్తుంది. ఒకవేళ 3 ఇస్తే 3 డిజిట్ని చేస్తుంది. నేను 3 ఇస్తున్నాను. 3 క్లోజ్ బ్రాకెట్ ఫ్రమ్ ఈఎంపీ. మనం ఈఎంపీ టేబుల్లో చూస్తున్నాం కాబట్టి ఈఎంపీ. ఇక్కడ కామా ఇవ్వలేదు కాబట్టి -3 అనేది వీటిలోంచి తీసివేసింది. ఓకే, ఇప్పుడు కామా ఇద్దాం. కామా. ఓకే, Alt F4. చూసారా, రౌండ్ ఫిగర్ అనేది చేసింది. స్టార్ ఫోన్ ఈఎంపీ. ఇక్కడ శాలరీలు చూడండి, 1000,
2000, 1000, 3000, 1000 అనేది మొత్తం రౌండ్ ఫిగర్ అనేది చేసింది. నెక్స్ట్ ట్రంక్ అంటే పాయింట్ వాల్యూస్ తర్వాత తీసుకోదన్నమాట. ఎగ్జాంపుల్ సెలెక్ట్ ట్రంక్ 1.5 ఫ్రమ్ there అని ఇస్తే పాయింట్ తర్వాత ఉండే వాల్యూస్ని తీసుకోదు. ఓకే, 1 మాత్రమే తీసుకుంటుంది. ఒకవేళ మనకి పాయింట్ తర్వాత వాల్యూస్ కావాలంటే సెలెక్ట్ ట్రంక్ ఓపెన్ బ్రాకెట్ 1.23456 కామా మనకి ఎన్ని వాల్యూస్ కావాలో అన్నీ ఇక్కడ ఇవ్వాలి. 2, 3 కావాలంటే ఇక్కడ 2 అని ఇవ్వాలి. 2, 3, 4 కావాలంటే 3 ఇవ్వాలి. ఇక్కడ ఎంత నెంబర్ ఇస్తామో అన్ని వాల్యూస్ని తీసుకుంటుంది. సో 2 ఇచ్చాం కాబట్టి 1.23 అని తీసుకుంటుంది. అది 3 ఇచ్చంటే 2, 3, 4. ఇక్కడ 2 తీసేసి 3 ఇస్తున్నాను. 2, 3, 4 ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ కావాలో అన్ని వాల్యూస్ని తీసుకోవచ్చు. ఒకవేళ 3 తీసేస్తే ఏ వాల్యూని తీసుకోదు, పాయింట్ తర్వాత ఇస్తేనే తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ గ్రేటెస్ట్ అంటే మనం ఒక వాల్యూ చాలా వాల్యూస్ ఉన్నప్పుడు ఆ వాల్యూస్లో హై వాల్యూ ఏది అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ గ్రేటెస్ట్ ఓపెన్ బ్రాకెట్ 4, 8, 9 వీటిలో హైయెస్ట్ వాల్యూ 9. సో 9 అనేది చూపిస్తుంది. మనం ఇచ్చిన వాల్యూలో ఏది హైయెస్ట్ వాల్యూ అయితే అది మనకి డిస్ప్లే చేస్తుంది.